అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వరల్డ్. నా గుడ్ ఈవినింగ్ అన్న. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్. మన ఆల్టో కార్కి అయితే బ్లూ స్టార్ అని అయితే పేరు పెట్టినాం. బట్ పోతే మనం ఈరోజు ఖమ్మం బయలుదేరుతాం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో. బట్ పోతే దీనికి వెనక మనం సాయిబ్ కార్స్ వాడు యూట్యూబ్ సింబల్ కూడా వేపియాలిగా. ఇప్పుడు వెళ్తాం, మనం రేడియం షాప్ కాడికి వెళ్తున్నాం. వెళ్ళి అది చేపించాలి. అలాగే సాయిబాబా టెంపుల్కి వెళ్ళి కూడా మనం ఒక కొబ్బరికాయ కొట్టేతో వద్దాం. గురువారం రోజే వచ్చింది కాబట్టి. బట్ పోతే ఈరోజు ఖమ్మం వెళ్తున్నాం. ఖమ్మం పోయే వీడియో కూడా మీకు ఈరోజు పెడతా. యాక్చువల్లీ ఉదయం నుంచి 3 కార్లు అప్లోడ్ చేసిన, 3 నోటిఫికేషన్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ వీడియో అయితే నోటిఫికేషన్ పోదు కాబట్టి అందుకే కార్ వీడియో పెట్టట్లేదు. ఓన్లీ వ్లాగ్ పెడుతున్నా. ఎందుకంటే కార్ వీడియో పెట్టినా మీ వరకు చేరదు. లైవ్ వీడియో మనం కార్ని చూపిస్తే మాత్రం కంపల్సరీ వీడియో ఏం చేస్తున్నా అంటే వైరల్ అయిపోతుంది. కాబట్టి మనం ఈరోజు ఖమ్మంకి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే ఇప్పుడు రేడియం షాప్ కాడికి వెళ్తున్నాం. ఆన్ ది వేలో కూడా దీని కండిషన్ మొత్తం మీకు లైవ్ చూపిస్తాం. ఏసీ ఆన్ చేసినాం, సెకండ్ మీద పెట్టినాం. ఈ మధ్య చాలా రోజులే ఏసీలో తిరాక. మన ఆల్టో మాత్రం ఏసీ అయితే మంచి కూలింగ్ వస్తుంది. సెకండ్లో ఉంది. ఇప్పుడు మా ఇంటికి అయితే బయలుదేరినాం రేడియం షాప్ కాడికి. రేడియం షాపు మా ఇంతకుముందు కూడా ఒకసారి మనం స్టిక్కరింగ్ చేయించినాం. మనం ఏ కారు తీసుకున్నా ఫస్ట్ ఇక్కడ జై హనుమాన్ అని ఫ్రంట్ గ్లాస్కి అయితే వేపిస్తా. జై హనుమాన్ అని వేపియాలి. బట్ పోతే బ్యాక్ మిర్రర్కి అయితే సాయిబ్ కార్స్ వాడని పెట్టి పక్కన యూట్యూబ్ సింబల్ వస్తుంది, అది కూడా వేపిస్తా. బండి చూడొచ్చు అసలు ఎంత ఫ్రీగా ఉందో. స్టీరింగ్ చూసిరుగా, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. మనం ఎటువంటిది లేదు. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. బండి అయితే అసలు పికప్ మస్తు ఉంది, తొక్కితే లేస్తుంది. చూసిరుగా, పికప్ ఎక్సలెంట్ ఉంటుంది. ఏసీ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మనకు 3-4 డేస్ తిరిగేది ఉంది. అరవపల్లి, జాన్పాడ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక వెళ్ళలేదు ఇప్పటివరకైతే. అరవపల్లి, జాన్పాడ్, అన్నారం షరీఫ్ ఈ 3 మొక్కలు ఉన్నాయి సైఫీ. మనం ఇప్పుడు టైం చూసుకుని ఈ 3 చోట్ల పోయి వచ్చిన తర్వాత కూడా రోడ్డులో పిల్ల ఉంది. ఇదంతా కేకే రోడ్డే. బట్ పోతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ నుంచి మన రేడియం షాప్ అయితే వస్తుంది. వాడు మా క్లాస్మేటే, గోవర్ధన్ ఆర్ట్స్. వాడు నేను ఆర్టిస్ట్గా ఒకప్పుడు. వీడేమో డైరెక్ట్ సైన్ బోర్డ్ ఆర్టిస్ట్, మనమేమో ఆర్టీ ఆఫీస్ కాడ. రేడియం షాప్ కాడికి అయితే వచ్చినాం. రేడియం షాప్ దగ్గరకు వచ్చినాం. అంది విడు వాలేకుం సలాం. యూట్యూబర్ కాబోయే యూట్యూబరు గోవర్ధన్ గారు, మా గోవర్ధన్ గారు మన కార్కి మన వేసిన సాయి కార్స్ వరల్డ్ యూట్యూబ్ మనం తీసుకున్నా. మళ్ళీ అమ్మేదే ఎందుక మన ఏదో అందరు చూస్తున్నారు. ఎందుకు అంట కారు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ఇచ్చేది. వాళ్ళకి ఏంటంటే సైడ్ కాస్ వర్డ్ కొన్నట్టు మనం ఏ కార్ అమ్మినా ఇప్పటి నుంచి ఇవన్నీ తయారు చేసుకో. సైడ్ కాస్ వర్డ్ పోతే దీనికి బ్లూ స్టార్ పేరు పెట్టాను. ముందైతే సైడ్ కాస్ వర్డ్ కట్ చేయి. ఓకే ఓకే మొత్తం ప్లే అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. సైడ్ కాస్ ఇంతకుముందు మనం రేడియం వర్కే చేసేది. సుధాపేటలో ఫరీద్ ఆర్ట్స్ అనే రేడియం షాప్ ఉండేది. ఇప్పుడు కూడా ఇది మా ఫ్రెండ్గా ఉంది. పోతే మన ఇక్కడ యూట్యూబ్ మన లోగో ఉంది. ఇదిగో వైట్ స్టిక్కర్ ఏవా కట్ చేసి ఇది వేయి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బామాది గోవర్ధన్. మొత్తం ఊపుతున్నాడు. యూట్యూబ్ ఛానల్ పెడతానంట, పేరు చెప్తా. లైక్ కొట్టండి, తర్వాత లైక్ కాదు సబ్స్క్రైబ్ కూడా చేయండి. లాస్ట్ సాయిబ్ కార్స్ వరల్డ్. మన సాయిబ్ కార్స్ వాడి పేరుని అయితే మనం మన బ్లూ స్టార్ మీద అక్కేపోతున్నాం. ఇది తీసుకోపోతుంది. దీన్ని కూడా తీసుకురా. కమ్ సాయిబ్ కార్స్ వాడు అయితే మనం ఇక్కడ వేస్తున్నాం. సైడ్ మనం స్టిక్కర్ వస్తుంది. అందుకనే రైట్ కొంచెం ఉండాలి.
సాయి కార్స్ వరల్డ్ స్టిక్కరింగ్ మన చేతి మీద చేస్తాం. మన సబ్స్క్రైబ్ వ్యూవర్స్ తీసుకున్న వాళ్ళకి మన చేతి మీద ఇస్తాం చేసి పోతే ముందు ఇక్కడ జై హనుమాన్ అనేది చేస్తా. ఎందుకంటే మనకు జై హనుమాన్ పేరు వేసుకుంటే కొంచెం బలమైనది. ఏంటంటే ఎటువంటి యాక్సిడెంట్కి ఇచ్చేది కాకుండా సేఫ్టీగా ఉంటుంది. నువ్వు కట్ చేయి గుర్తు జై హనుమాన్ చిన్నగా కట్ చేయి మంచిగా. మొత్తం మనోడే ఆడు క్లాస్మేట్ మొత్తం జై హనుమాన్ వేసిన తర్వాత దీనికి బ్లూ స్టార్ అనేది అంటే ఒక బ్లూ స్టార్ నాకు ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే ఇంకా లెఫ్ట్ మళ్ళీ ఇంకా కొంచెం ఓకే ఓకేనా? ఓకే ఓకే జై హనుమాన్ డన్. డన్. మన కార్కి అయితే 2 పేర్లు పడ్డాయి, జై హనుమాన్ పాడిపోతే వెనక సాయి కార్స్ వరల్డ్ చూసిరుగా. సాయి కార్స్ వరల్డ్ కూడా వేసినాం. ఇది మా గోవర్ధన్ ఆర్ట్స్ కానీ షాప్, ఇది మా క్లాస్మేట్ వీడు. ఇప్పుడు మనం దీని మీద అయితే బాబా దర్గా కాడికి వెళ్దాం. బాబా కాడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఖమ్మంకి వెళ్ళేది ఉంటుంది. వీడియో మళ్ళీ అప్డేట్ ఇస్తా. రైట్. ఇంజన్ బాడీ సస్పెన్షన్ నేను చెప్పేది ఎందుకంటే సస్పెన్షన్ అంటే ఇదే చూసిరుగా. మనం స్టీరింగ్ ఇసిపెట్టినా స్ట్రైట్గా వెళ్తుంది. సస్పెన్షన్ మంచిగా లేకుంటే వన్ సైడ్లో అవుతుంది. ఇవి మనం ఇసిపెట్టినా చూసిరుగా 60-70 స్పీడ్లో ఉన్నాం, కారు ఒక్క లెవెల్ వెళ్తుంది. ఇంజన్ చూసిరా అసలు మనం 70 మీద పోయినా కూడా పోయినట్టే లేదు. ఆల్టో మాత్రం ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది. మైలేజ్ కూడా చాలా మంచిగా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇవాళ మనం ఏసీ మీద ఉన్నాం, సెకండ్ వేసినాం, మంచి చిల్డ్ వస్తుంది. మనకు ఈ నుంచి ఇంకొక 3-4 కిలోమీటర్స్ వస్తుంది. దురాజ్పల్లి వస్తుంది. దురాజ్పల్లి నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మనకు సాయిబాబా టెంపుల్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మనం ఇక కొబ్బరికాయ కొట్టినాం అనుకోండి. బట్ వీడియో అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ నేను ఖమ్మం బయలుదేరేది ఉంది. ఇది అయితే వ్లాగ్, ఎందుకంటే యాక్చువల్లీ కార్ వీడియో పెడితే ఇప్పుడు నోటిఫికేషన్ పోదు కాబట్టి మనం మన ఈ బ్లూ స్టార్ని అయితే ఈరోజు బాబా కట్ట తీసుకుపోయాం. ఆల్రెడీ ఇప్పుడు ముందే జై హనుమాన్ అని పేరు వేయించిన. ఎందుకంటే జై హనుమాన్ అని పేరు నేను ఇంతకుముందు ఈ ఛానల్ పెట్టక ముందుకు నేను కార్లు ఓఎల్ఎస్లో చూసి తీసుకొచ్చేది అనమాట. హైదరాబాద్ ఇటంతా పోయి ఏ కారు తెచ్చినా ఫస్ట్ జై హనుమాన్ అని ముందేసేది. నా సెంటిమెంట్ అది. ఎందుకంటే మనకు ఎటువంటి యాక్సిడెంట్లు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హనుమంతుడు బలవంతుడు కొంచెం మనల్ని కాపాడుతారు అన్నట్టు నాకు అదొక ఫీలింగ్ అనమాట. అయితే ఇవాళ ఈ బ్లూ స్టార్కి అయితే జై హనుమాన్ అని దగ్గరుండి నా చేతి మీద నేనే వేసిన. మరిపోతే వెనక కూడా సైప్ కాస్ వార్డ్ బ్లూ స్టార్. ఈ కారు కూడా సైప్ కాస్ వార్డ్. ప్రతి ఒక్క కార్కి మనం అమ్మే కార్కి సైప్ కాస్ వార్డ్ అని ఉంటుంది, అది నేనే వేసిన. పడిపోతే ఈ 3-4 రోజులు మనం తిరిగేది ఉంటుంది. ఒక 1 వీక్ తర్వాత దీన్ని అప్లోడ్ చేస్తా, మీకే అందిస్తా. ఓకేనా? కార్ చూసిగా ఎట్లుందో స్టీరింగ్స్ పెట్టినా పోతూనే ఉంటుంది. ఇప్పుడు మనం సాయిబాబా టెంపుల్ కట్ట పోయి అక్కడ కొబ్బరికాయ కొట్టి మంచిగా నెక్స్ట్ మళ్ళీ ఇంటికి వచ్చి మీకు వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ నేను ఖమ్మం బయలుదేరాలి ఇక. ఓకేనా? మళ్ళీ రేపు మళ్ళీ కార్లు ఉన్నాయి పెట్టే వీడియో ఒకటి ఉంది. ఇకపోతే కొన్ని కార్లు ఉన్నాయి, అవన్నీ రేపు అప్లోడ్ చేస్తాం ఖమ్మం నుండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనం డ్రైవింగ్లో ఉంటాం. ఇక నేను పోయే వరకు 1.5 hours 2 hours అవుతుంది. ఇప్పుడైతే మనం ఈనంగా ఈ సిగ్నల్ కాడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఈ సిగ్నల్ కాడ నుంచి మనం రైట్ తీసుకుంటే చక్కగా నేర్చాల రోడ్ అనమాట. జాన్ పాడ్ అటు వెళ్ళిపోతుంది. ఇది చాలా డేంజర్ అన్న. ఇటువంటి జంక్షన్ల కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అంచనా వేయద్దు. దూరంగా వచ్చే బండ్లను మనం చాలా దూరం ఉందని అంచనా వేయొద్దు. ఒకటేసారి చాలా స్పీడ్ చూసిరా. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఇక్కడ మనం ఎక్కడో ఉంది అనుకుంటాం, ఒక్క సెకండ్లో చూసిరా దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటి జంక్షన్ల కాడ జాగ్రత్తగా ఉండండి అన్న. ఎందుకంటే చాలా డేంజర్. పోతే ఇక్కడ నేను కొబ్బరికాయ తీసుకుంటా. ఎప్పుడు వచ్చినా దురాజ్పల్లి కాడ కంపల్సరీ ఇక్కడ ఒక షాప్ ఉంటుంది రైట్ సైడ్ ఆపుతా. ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటా. కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ మనం ప్రయాణం మొదలు పెట్టుడే. రైట్ సైడ్ ఇదే షాప్, రైట్ సైడ్ది. కొబ్బరికాయ తీసుకొని వస్తా పోయి ఫైనల్గా అయితే మనం సాయిబాబా టెంపుల్కి రీచ్ అయిపోయాం. రైట్ సైడ్ ఇక్కడ మనం రైట్ సైడ్లో మన బాబా గారి నాగసాయి చూసిరుగా. మొత్తం 2 టెంపుల్స్ ఉంటాయి. బాబా టెంపుల్ కడుతుంది వచ్చినాం. చూసిరుగా నాగసాయి ఫేమస్. మనం ప్రతి వారం వస్తాం 10 సంవత్సరాల నుంచి.
నాగసాయి కాడికి అయితే వచ్చి దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ పక్కన ఇంకో బాబా టెంపుల్ ఉంటుంది, ఇప్పుడు ఆడికి వెళ్తాం. ఆడ వాహన సాయి అంటే మనం ఎప్పుడు వచ్చినా ఆడ చిన్న బాబా గారు ఉంటారు. ఆ బాబా కాడ కంపల్సరీ ఏ కారు కొన్నా బాబా కాడికి తీసుకుపోతాం. ఫస్ట్ ఇక్కడికి వస్తా నాగసాయి కాడికి, తర్వాత అక్కడికి వెళ్తా. ఎప్పుడైతే అక్కడికైతే వెళ్దాం. చూసేగా వాహన సాయి మనం ఈ బాబా కాడికి వస్తాం అనమాట. ఏ కారు తీసుకున్నా ఫస్ట్ వాహన సాయి అని పేరు పెట్టిన, పోతే అక్కడ లోపల కూడా బాబా గారు ఉంటారు. ఈ వాహన సాయి కాడికి వచ్చి కంపల్సరీ ఏ కారు కొన్నా ఈ బాబా కాడికి రావాల్సిందే కంపల్సరీ. కారు తీసుకునే వాళ్ళు మంచిగా హ్యాపీగా నడిపేటట్టు మీ ఆశీస్సులు ఉండాలి. లోపలికి పోదాం. ఈరోజు చూసిన బ్లాక్ టైగర్ రావుడు, వీడు ఒకటే రాగానే మొత్తం మామిడి పడతాడు. కమ్ కమ్ పైరా తోలేదు టైగర్, బ్లాక్ టైగర్. అరే ఉద్రవి కొంచెం ప్రశాంతంగా ఈ ఎక్సర్సైజ్. నాగసాయి చూసిగా పడగ మీద నాగసాయి అసలు లోపలికైతే వెళ్దాం. సమర్థ సాగరు సాయినాథ్ మహారాజ్ की जय. After na?